పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి అనేక ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో లేడీస్ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. ఆ ఏర్పాట్లను కూడా ప్రస్తుతం క్రాంతి గారు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ వారితో పాటు ఏదైతే జిల్లా నాయకత్వంతో పాటు వేసినటువంటి కమిటీల్లో ఆమె కూడా ఆ యొక్క కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆవిర్భావ సభకి వచ్చేటటువంటి వ్యక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారో, ముఖ్యంగా మహిళలకి ఇక్కడ ఏ విధమైనటువంటి పెద్దపేట వేస్తున్నారు అనేది ఆమెను అడిగి తెలుసుకుంది. మేడం చెప్పండి, మహిళలకి పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి పెద్దపేట వేస్తారు? మీ విషయంలో అలాంటిది ఏమైనా జరిగిందా? విషయంలో అంటే జరిగిందండి. ఆయన ఫస్ట్ నుంచి నా వైపే ఉండి మాట్లాడుతున్నారు. మీటింగ్లో కూడా ఆడవాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా వాష్రూమ్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, తాగడానికి మంచినీళ్ళు కానీ, ఓఆర్ఎస్లు కానీ అన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా కమిటీ వేశారు, అన్నీ చక్కగా జరుగుతున్నాయి. అంటే ఆవిర్భావ సంబంధించి ఈ ఫస్ట్ టైం నేను ఈ సభలో పాల్గొనడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం ఇలా వచ్చాను. మీటింగ్కి ఎప్పుడు రాలేదు, టీవీలో చూడటమే. ఒక పండగ వాతావరణంలా ఉంది. ఆడవాళ్ళకి ఇంత ఎవరు ఇబ్బంది పడకుండా, ఆడవాళ్ళ ముఖ్యంగా ఇబ్బంది పడకుండా ఉండి ఎక్కడి దాకా ఎంత ఆనందంగా వచ్చారో, ఇంటికి కూడా అంతే ఆనందంగా వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు అన్ని ఏర్పాట్లు చూసుకోమని అందరి కమిటీలకి వేశారు. అలాగే జరుగుతున్నాయి అన్ని ఏర్పాట్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు కూడా మొన్న మధ్యకాలంలో పార్టీలో చేరినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమైనా హామీలు కానీ అంటే కీలక బాధ్యతలు చెప్తానని లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మీతో మాట్లాడారు? లేదండి, అలా ఏమీ కమిట్మెంట్ ఏమి ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు నమ్మకం ఉందండి. నాకు ఏదో చెప్తారని మాత్రం నమ్మకం. అంటే ఇప్పటి వరకు కూడా చాలామందికి అంతా న్యాయం చేస్తూ వచ్చారు. ఆయన మీరు ఏమైనా ఆశిస్తూ ఉన్నారు? లేదు, నేనేం ఆశించాను. ఆయన ఆర్టీ కోసం వెయిట్ చేస్తాను. ఏది చెప్పినా నేను చేయడానికి రెడీగా ఉన్నానని ఆయన ఫస్ట్ డే చెప్పాను. సో తెలుస్తుంది కదండి ఆయనకి, నా కెపాసిటీని బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి ఆయన ఇస్తానన్నారు. అప్పుడు దానికోసం నేను వెయిట్ చేస్తాను. ఫ్యామిలీ సపోర్టింగ్ కదా? ఏ ఫ్యామిలీ ఎవరికైనా సపోర్ట్ అయితే లేదండి, ప్రజల సపోర్ట్ అయితే ఉంది. మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ప్రజలు మీతో పాటు ఉన్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డి గారి తరఫున అయితే లేదని మాత్రం తీసుకున్నారు. కానీ పూర్తిగా మీరు చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా పరిపాలన బాగుంది కదండి. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్కొక్కటి జరుగుతున్నాయి, అన్ని ప్రతి పని జరుగుతుంది. బాగుందని మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ సభకి సభలో పెద్ద మహిళలకి పెద్దపేట వేస్తూ కూడా యూస్ అవుతున్నారంటూ ఏదైతే ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో తమకు కూడా కొంత భాగస్వామ్యం కమిటీల్లో మహిళలకి గౌరవం కల్పించే విధంగా ఉందంటూ కూడా చెప్పడం